కష్టాలలో దేవుని వదిలిపెట్టి పోవద్దండి దయచేసి. మనిషి అన్న కష్టాలు వస్తాయి. ఈ ప్రపంచంలో దేవుడు లేడనేవాడి కష్టాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడనేవాడి కష్టాలు ఉంటాయి. దేవుని దగ్గరకు వచ్చావు, నిజ దేవుడైన యేసు దగ్గరికి నువ్వు వచ్చావు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావు, ఈ సృష్టిని కలగజేసిన యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావు. ఎవరి ద్వారా అయితే ఈ సృష్టి కలిగినదో, ఎవరి ద్వారా అయితే ఈ వెలుగు కలిగినదో, ఎవరి ద్వారా అయితే ఈ గాలి కలిగినదో, ఎవరి ద్వారా అయితే నీకు సామర్థ్యం వచ్చిందో, ఆయన పట్ల నీకున్న నమ్మకాన్ని నువ్వు వదలొద్దు. అది ఏ పరిస్థితి అయినా రాని, యోబు లాంటి శ్రమ రాని, పౌలు లాంటి హింసలు రాని, యోసేపు లాంటి జీవితం నీకు ఎదురైనా, అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా, అందరూ నిన్ను వదిలేసిన, 10 మంది అన్నలు వదిలేశారు యోసేపును, కానీ యోసేపు గొప్పవాడై ఇంటిని యావత్తును పోషించగలిగాడంటే దేవుని పట్ల ఉన్న నమ్మకం. తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. నీకు ఒకరోజు వస్తుంది, నిన్ను దేవుడు ఒకరోజు నిలబెడతాడు. కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. తగిన కాలమందు నువ్వు హెచ్చింపబడతావు, తగిన కాలమందు నువ్వు ఫలిస్తావు, తగిన కాలమందు నువ్వు వర్ధిల్లుతావు. నీ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టద్దు. దేవుడి పట్ల నమ్మకాన్ని చెదిరిపోకుండా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. ధనాన్ని నమ్మద్దు. దేన్ని నమ్మద్దు? ధనాన్ని నమ్మద్దు. ఇంకా మనం చూస్తే కొంతమంది మనస్సును నమ్ముకుంటారు, కొంతమంది అబద్ధ మాటలు నమ్ముతారు, కొంతమంది బలాఢ్యులు నమ్ముతారు. ఇవన్నీ మనం నమ్మకూడదు. కొంతమంది మోసపు మాటలు చెప్తారు బయట, ఆ మాటలను నమ్మి మోసపోతావు. ఎవరి మాటలను నమ్మద్దు, దేవుణ్ణి నమ్ము. అందరితో మంచిగా ఉండు. ఎవరు ఏది చెప్పినా కూడా ఆ మాటలను మళ్ళా దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ప్రార్థన చేయి. దేవుడే నీకు సూచిస్తాడు ఎలా ముందుకు సాగాలో. హల్లెలూయా. వాక్యం మీద ఆధారపడు, నువ్వు దీవింపబడతావు. కాబట్టి మనుషులను, అధికారులను, బలాఢ్యులను, ధనాన్ని, అబద్ధ మాటలను, వీటిని కాదు మనం నమ్మాల్సిందే. మనం ఎవరు నమ్మాలి? ఈ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయపూర్వకంగా, ఆయన తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం నమ్మాలి. హల్లెలూయా. ఆ దేవుని నువ్వు నమ్మినప్పుడు ఆ దేవుడు నీ కార్యాలను నెరవేరుస్తాడు. నీ కార్యాలు